మేల్‌కొస్తే జెనిటల్ పౌచ్ అనేది నార్మల్‌గా 4 వింగ్స్, హిండ్ వింగ్స్ తెలుసు కదా! ఎక్కడైతే హిండ్ వింగ్స్ ఎండ్ అవుతాయో అక్కడి నుంచి ఈ జెనిటల్ పౌచ్ అనేది స్టార్ట్ అవుతదనమాట. డోర్సల్ సైడ్ ఏమో 9థ్, 10థ్ టెర్గైట్స్, వెంట్రల్ సైడ్ ఏమో 9థ్ స్టెర్నమ్‌లో ఈ మేల్ జెనిటల్ పౌచ్ అనేది ఆక్యుపై అయి ఉంటది. మేల్ జెనిటల్ పౌచ్ లో ఏముంటాయి? మేల్ జెనిటల్ పోరు అలాగే గొనాపోఫైసిస్. ఇంతకు ముందు ఏం చెప్పాను? డోర్సల్ సైడ్ యానస్ ఉంటది, వెంట్రల్ సైడ్ మేల్ జెనిటల్ పోరు అలాగే గొనాపోఫైసిస్ ఉంటది. సో మరి బోత్ మేల్ అండ్ ఫీమేల్స్ లో వాటి యొక్క గొనాడ్స్ అనేటివి ఎలా అరేంజ్ చేసి ఉంటారో తెలిసింది కదా. మరి మేల్ కి ఫీమేల్ కి డిఫరెన్స్ ఏంటి అంటే ఓన్లీ మేల్ మాత్రమే పెయిర్ ఆఫ్ షార్ట్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ ని ఫామ్ చేస్తుంది. అంటే చిన్న చిన్న దారాలు లాంటి స్ట్రక్చర్స్ ని ఫామ్ చేస్తుంది. ఆ స్ట్రక్చర్స్ ని యానల్ స్టైల్స్ అంటాం. అవి ఫీమేల్ లో ఆబ్సెంట్ అయి ఉంటాయి. అండ్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ లో 10th సిగ్మెంట్ లాస్ట్ సిగ్మెంట్ దగ్గర ఒక జాయింటెడ్ ఫిలమెంటస్ స్ట్రక్చర్స్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్స్ ని యానల్ సిర్సి అంటాం. బోత్ మేల్ లో ఉంటది, ఫీమేల్ లో ఉంటది. ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో అడగండి అండ్ కింద ఉన్న క్వశ్చన్ కి ఆన్సర్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ, బాయ్.